వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జొన్నగిరి, స్వర్ణగిరి మొన్ననే స్వాతంత్రానంతరం దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత తొలి ప్రైవేట్ బంగారం వెలికి తీసి గోల్డ్ మైన్ చేసేటువంటి దానికి మనం ఆల్రెడీ చూసాం కదా. సోషల్ మీడియాలో దానికి సంబంధించి చిన్న కామెంట్ చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి దాని మీద మాట్లాడాలి, మీతో కొన్ని పంచుకోవాలనిపించింది. చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం, ముఖ్యంగా సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు. కృష్ణదేవరాయల కాలంలో రాయలసీమ రతనాల సీమ, అది రాయలు ఏలిన సీమ రతనాల సీమ అని మనకి సాహిత్యంలో కూడా ఉంటుంది. అక్కడ మనం చదువుకున్నప్పుడు ఏం చేశారు, అక్కడ రత్నాలని, వజ్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు వీటిని రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. మార్కెట్లో మనం సంతలో ఇప్పుడు కొనుక్కుంటున్నట్టు కూరగాయలు అలాగా రత్నాలని రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. మనకు ఆదిత్య 369లో చూసాం కదా, అక్కడ అంటే చిన్న కామెడీ బిట్లా కనిపిస్తుంది, కానీ ఆ రోజు ఉన్నటువంటిది ఎంతో వీసే ఎంతో అంటే వీసే 4 వరహాలు లేదంటే 2 వరహాలు ఇలా చెప్తూ ఉంటారు. అబ్బో చాలా ప్రియముగానున్నవే అన్నటువంటిది. ఒకసారి మళ్ళీ చూడండి, గుర్తు వస్తుంది. సో రాయలసీమ ఇప్పుడు ఎలా ఉంది అంటే పరిస్థితి, మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతోంది అని చెప్పి సోదరులు కొంతమంది ఒక పోస్ట్ పెట్టారు. ముఖ్యంగా ఈ జొన్నగిరి గోల్డ్ బిస్కెట్ ఏదైతే ఉందో అక్కడ తయారు చేసినటువంటిది జియో మైసూర్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తోటి, రాయలసీమ బ్యాక్గ్రౌండ్ తోటి ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి గోల్డ్ మైన్, అది కూడా ఎంత 500 గ్రామ్స్, 500 గ్రాములు అంటే హాఫ్ కేజీ బిస్కెట్ ఒకటి అది ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చారు. స్వచ్ఛమైనటువంటి బంగారం, దాన్ని అమరావతిలో మ్యూజియంలో పెడతామని చెప్పి కూడా ఆయన అనడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి కామెంట్ ఏంటంటే, రాయలసీమలో చరిత్ర పునరావృతం, కనకసీమ నుండి మొట్టమొదటి జొన్నగిరి బంగారు బిస్కెట్లు మార్కెట్లో విక్రయించారు. ఒకప్పుడు ఇదే రాయలసీమలో రతనాలని రాసులుగా పోసమ్మారు. నేడు హార్టికల్చర్ హబ్గా ప్రపంచానికి పండ్లు, కార్లు, మొబైళ్లు, బంగారాన్ని నమ్ముతోంది. స్టెల్త్ ఫైటర్ విమానాలతో దేశ రక్షణకి తోడ్పడుతోంది. బడుల్లో పిల్లలకి నాణ్యమైన భోజనం ఎలా పెట్టాలో రాష్ట్రానికే పాఠాలు చెబుతోంది. ఒకప్పటి ఈ కరువు సీమ నేడు భూగర్భ జలాలు ఎలా పెంచవచ్చో చేసి చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి బిస్కెట్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ రేంజ్లో రాయల్టీని చాటుకుంటోంది. రాష్ట్రానికి బంగారు బాత అయ్యింది అని చాక్రే వాళ్ళు. ఐ లవ్ ద నరేషన్ అండి, నిజంగానే. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, సువర్ణగిరి లేదా ఇప్పుడు స్వర్ణగిరి నుంచి వెలికి తీసినటువంటి తొలి విడత స్వచ్ఛమైనటువంటి బంగారం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేట్ గోల్డ్ మైన్ ప్రాసెసింగ్ ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రారంభిస్తే అక్కడ నిజంగా అంత బంగారం ఉందా అనే సందేహాలకి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బంగారు బిస్కెట్లే అక్కడ సమాధానం. దాదాపు ఈ మొత్తం ప్రాజెక్టు చెప్పుకోవడానికి ఏదో నిన్నో మొన్నో చెప్పేశారులే వాళ్ళు, వచ్చేసింది అనుకోవడానికి లేదు. ఒక్క రోజులో ఇదేం కాలేదు. దాదాపు 2 దశాబ్దాలుగా భౌగోళిక సర్వేలు, ఖనిజాల అన్వేషణ, మౌలిక సదుపాయాల కల్పన, ప్రయోగాత్మక తవ్వకాలు ఇవన్నీ కూడా జరిగాయి. జియో మైసూర్ సర్వీసెస్, అలాగే డెక్కన్ గోల్డ్ మైన్స్, త్రివేణి ఎర్త్ మూవర్స్ వంటి సంస్థలు ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత ఈ ప్రాజెక్టుకి వాణిజ్య ఉత్పత్తి దశకు తీసుకొచ్చాయి. కొన్ని నెలలుగా ముడిరాయిని తవ్వి ప్రాసెస్ చేసి బంగారాన్ని వెలికి తీసే ప్రక్రియ విజయవంతంగా సాగడంతో ప్లాంట్ ప్రారంభమైన వెంటనే తొలి బంగారం మార్కెట్లోకి వచ్చేసింది. మొత్తం 400 కిలోలతో ప్రారంభమైంది. మొదటి దశలో దాదాపు 600 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో 400 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక రెండో దశ అయితే వార్షిక ఉత్పత్తి 900 కిలోల నుంచి 2 టన్నుల వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనేది అంచనా. మొత్తం భారతదేశంలో ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారం మనం దిగుమతి చేసుకుంటున్నాం. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ గోల్డ్ ఫ్రమ్ వరల్డ్. ముడి చమురు తర్వాత విదేశీ మారక ద్రవ్యాన్ని అత్యధికంగా ఖర్చు చేస్తున్నటువంటి రంగం ఏదైనా ఉంటే అది బంగారమే. మన జొన్నగిరి వంటి దేశీయ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టులు కనుక విజయవంతం అయితే దేశంలో ఈ దిగుమతుల మీద కొంతమేర ఆధారపడాల్సినటువంటి అవసరం తగ్గి విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా మనం ఆదా చేసుకోవచ్చు. దాంతో దేశ ఆర్థిక భద్రత కూడా బలపడుతుంది. ఇక ఉపాధి అంటారా, ఈ జొన్నగిరిలో లభించేటువంటి బంగారాన్ని ఆధారంగా చేసుకుని స్థానికంగానే ఒక జ్యువెలరీ పార్క్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇది అమలైతే తవ్వకాలకి మాత్రమే కాదు, ప్రాసెసింగ్, ఆభరణాల తయారీ, దాని అనుబంధ పరిశ్రమల్లో వేలాది మంది యువతకి, మహిళలకి కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. జొన్నగిరి నుంచి వెలువడినటువంటి తొలి బంగారం కేవలం అది ఒక లోహం కాదు, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధికి, ఖనిజ సంపద వినియోగానికి, ఉపాధి సృష్టికి నాంది పలికినటువంటి సువర్ణాధ్యాయం. మళ్ళీ చరిత్ర తిరగరాయబోతున్నామని తెలుగువాళ్లుగా, ఆంధ్రులుగా సగర్వంగా
భారతీయతను చాటుతూ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్ దాని మీద అక్కడ వేసి దాని మీద గోల్డెన్ హెరిటేజ్ న్యూ ఎరా అని చెప్పి పెట్టినటువంటి లెటర్స్ చూస్తుంటే నిజంగానే గర్వంగా ఉంది. మనం చెప్పుకోవచ్చు ఇప్పటిదాకా రాయలసీమ అంటే అక్కడంతా కూడా రాళ్ళు రప్పలు నీళ్లు కూడా ఉండేవి కాదు ఇది అని. రాళ్ళు రప్పలు ఏంట్రా, అక్కడ రాసులు పోసి అమ్మారా రత్నాలని, ఈరోజు బంగారాన్ని నమ్ముతున్నారు చూడండిరా, ఇది మా రాయలసీమ అని మీసం తిప్పచ్చు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.